వివాహం కాని వాళ్ళు వచ్చి 48 రోజులు రోజుకి 54 ప్రదక్షిణాలు వేస్తే వివాహం అవుతుంది. సంతానం కలిగిన వాళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తే సంతానం అవుతుంది. వ్యాపారం కానీ ఉద్యోగానికి కానీ వాళ్ళకి ఏది కోరికలున్నా ఇక్కడ వచ్చి సేవ చేస్తే వాళ్ళ యొక్క కోరికలంతా ఫలిస్తుంది. అందరికీ నమస్తే. అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా హిందూపురంలో కోటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానంకి వచ్చానండి. అత్యంత మహిమలు గల శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కోటలో ఉంది. మరి ఈ కోటలో ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క విశిష్టత గురించి అలాగే మంగళహారతి అన్ని కూడా నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి స్వామి యొక్క విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ దేవాలయానికి బైలాంజనేయ స్వామి అని పేరు. కోటలో వెలిసినందున కోట ఆంజనేయ స్వామిగా ప్రఖ్యాతిగాంచినది. ఈ ఆంజనేయ స్వామిని జనమేజయ మహారాజులు ప్రతిష్ఠించారు. సూర్య, చంద్ర, ఖడ్గము, గద, శంకు చక్రాలు ఈ చిహ్నాలు స్వామి మూలవిరాట్టులో ఉంది. ఈ ఆంజనేయ స్వామికి ఇక్కడ విశేషంగా 2 నేత్రములు భక్తాదులకు కనపడుతుంది. కోటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క మహిమల గురించి అలాగే స్వామి యొక్క విశిష్టత గురించి అర్చకులు కౌశిక్ గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సత్యసాయి జిల్లా హిందూపురంలో కోట ప్రాంతంలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానము. పూర్వకాలంలో ఈ దేవస్థానం పేరు బైలాంజనేయ స్వామి అని. కాలక్రమేణా ఇది కోటగా మారింది కాబట్టి ఇది కోట ఆంజనేయ స్వామి దేవస్థానముగా ప్రఖ్యాతి చెందింది. ఈ ఆంజనేయ స్వామిని జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసినారు. అర్జునుడి మునిమనుమడు, అర్జునుడి కొడుకు అభిమన్యు కొడుకు పరీక్షితుని కొడుకు జనమేజయ మహారాజు ప్రతిష్ఠ చేసినటువంటి ఆంజనేయ స్వామిది. ఈ ఆంజనేయ స్వామిలో ప్రత్యేకత ఏమి అంటే సూర్యచంద్రాదులు, విగ్రహంలో సూర్యచంద్రాదులు, నడుములో కత్తి, తోక కింద గద, శంకు చక్రాలు ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామి విశిష్టత ఏమంటే మామూలుగా ఒక ఆంజనేయ స్వామికి ఒక కన్ను మాత్రమే కనబడుతుంది. ఇక్కడ మూల విరాట్కి 2 నేత్రములు కూడా మనం చూడవచ్చు. ఇక్కడ వివాహం కాని వాళ్ళు వచ్చి 48 రోజులు రోజుకి 54 ప్రదక్షిణాలు వేస్తే వివాహం అవుతుంది. సంతానం కలిగిన వాళ్ళు ఇక్కడ వచ్చి సేవ చేస్తే సంతానం అవుతుంది. వ్యాపారం కానీ ఉద్యోగానికి కానీ వాళ్ళకి ఏది కోరికలున్నా ఇక్కడ వచ్చి సేవ చేస్తే వాళ్ళ యొక్క కోరికలంతా ఫలిస్తుంది. 15 ఏళ్ళ కిందట ఇక్కడ భీముడు, కృష్ణుడు, మధ్వాచార్యులు, వేదవ్యాస దేవుని ప్రతిష్ఠ చేసినాము. ఆంజనేయ స్వామి 2వ అవతారమైనటువంటి భీముడు ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. ఆంజనేయ స్వామి 3వ అవతారమైన మధ్వాచార్యులని ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. ఇక్కడ హనుమ, భీమ, మధ్వ, రామకృష్ణ, వేదవ్యాసులు అని ఉన్నారు. ఈ దేవస్థానంలో మాధ్వ సాంప్రదాయంగా నిత్య కైంకర్యాలు జరుగుతాయి. ఆంజనేయ స్వామి పైన రాముడు, ఆంజనేయ స్వామి యొక్క ఉపాసనమూర్తి రాముడు, దాని కింద ఆంజనేయ స్వామి. పశ్చిమానికి పైన ఉడిపి కృష్ణుడు, కింద భీమసేనుడు. భీమసేనుడు ఎందుకంటే ఆంజనేయ స్వామి 2వ అవతారమైన భీముడు ఉపాసనమూర్తి కృష్ణుడిని ఇక్కడ ప్రతిష్ఠ చేసినాము. తూర్పున ఆంజనేయ స్వామి యొక్క 3వ అవతారమైన మధ్వాచార్యులు, వాళ్ళ ఉపాసనమూర్తి వేదవ్యాసులను ప్రతిష్ఠ చేసినాము.
నమస్కారం అండి. నా పేరు జగదీషు, మాది హిందూపురము. దాదాపుగా 20 సంవత్సరాలుగా ఈ గుడికి వస్తూ ఉన్నాము. మేము అనుకున్న కోరికలన్నీ బాగా నెరవేరుతూ ఉన్నాయి. ఇక్కడ 48 ప్రదక్షిణలు కానీ 108 ప్రదక్షిణలు కానీ చేస్తే తప్పకుండా ఏది మనసులో అనుకుంటే అవి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ చాలా పురాతనమైన దేవాలయం ఇది. చాలా బాగా అందరికీ కోరికలు తీరుతూ ఉన్నాయి. అందుకోసం జనాలు భక్తులు బాగా వచ్చి దర్శనం చేసుకుంటూ ఉన్నారండి. అత్యంత మహిమలు కల కోట ఆంజనేయ స్వామి దేవాలయంకు నేను కూడా భక్తురాల్ని. నేను 2009 నుంచి ఇప్పటి వరకు స్వామి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటాను. నేను కూడా ఇక్కడికి వచ్చి 108 ప్రదక్షిణలు చేశాను. కోటలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం యొక్క మహిమల గురించి, అలాగే స్వామి యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.